శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గెనాన్లో ఎపిసోడ్ 44 పార్ట్ 2 డైల్యూషన్ ప్లస్ సకషన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవును, నమస్కారం. నిజానికి ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరమైనది. ఖచ్చితంగా. అయితే మునుపటి ఎపిసోడ్ 44 పార్ట్ 1లో మనం కఠినమైన ఘన పదార్థాలను ఎలా అరగదీస్తారు అనగా ట్రైచురేషన్ మరియు సాలిడ్ సబ్స్టెన్సెస్ ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నాం కదా. అవునవును, ఘన పదార్థాల గురించి అక్కడ స్పష్టంగా చర్చించాం. రైట్. ఇప్పుడు ద్రవ రూపంలో ఉండే మందుల తయారీ గురించి మాట్లాడుకోబోతున్నాం. బహుశా వైద్య చరిత్రలోనే అత్యంత అద్భుతమైన 2 దశల గురించి ఈరోజు విశ్లేషిద్దాం. అవే డైల్యూషన్ అంటే మందును ద్రవంలో కలపడం, ఇంకా సకషన్ అంటే బలంగా కుదిపడం. కరెక్ట్. అంటే ముఖ్యంగా వాటి డెఫినేషన్ ఏమిటి, తయారు చేసే మెథడ్ ఏంటి, శక్తీకరణలో అంటే పొటెన్సియేషన్లో వాటి పాత్ర మరియు క్లినికల్ ప్రాముఖ్యతపై ఈరోజు మనం దృష్టి పెడతాం. అవును. అసలు ఈ డైల్యూషన్ అంటే ఏమిటో సరళంగా వివరించగలరా? తప్పకుండా. సాధారణంగా చెప్పాలంటే ఘన పదార్థాలను నేరుగా నీటిలోనో ఆల్కహాల్లోనో కరిగించలేం కదా. అందుకే మనం ట్రిచ్చురేషన్ వాడతాం. కానీ ద్రవరూపంలో ఉన్న మూలౌషధాలను లేదా కరిగే స్థితికి వచ్చిన మందులను ఒక నిర్ధీత ద్రవంలో కలపడాన్నే డైల్యూషన్ అంటారు. సాధారణంగా హోమియోపతిలో స్వచ్ఛమైన ఆల్కహాల్ లేదా వాటర్ని ఉపయోగిస్తారు. ఓ అలాగా. అసలు మన హెచ్ఎస్ఆర్ఎస్ మూలగ్రంథాల ప్రకారం చూస్తే డాక్టర్ హానిమన్ ఈ ప్రక్రియను ఎలా ప్రారంభించారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. నిజమే. ఆయన ఏ మందును కనిపెట్టాలన్నా దాన్ని ముందుగా ఆరోగ్యవంతులైన మనుషులపై ప్రయోగించేవారు కదా. అవునవును, అదే డ్రగ్ ప్రూవింగ్ అంటాం. అవునవును, డ్రగ్ ప్రూవింగ్. కానీ ఆ సమయంలో ఆర్సెనిక్ లేదా బెల్లడోనా లాంటి అత్యంత భయంకరమైన ప్రాణాంతకమైన విషాలను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు చాలా ప్రమాదం కదా. ఖచ్చితంగా ప్రమాదమే. వాటిని నేరుగా మనుషులకిస్తే ప్రాణాపాయం ఖాయం. సో ఏమంటే ఆ విష ప్రభావాన్ని అంటే ఆ టాక్సిసిటీని తగ్గించడానికే ఆయన వాటిని ద్రవాల్లో పలచపరచడం ప్రారంభించారు. అంటే ప్రాణాపాయాన్ని నివారించడానికి మాత్రమే మొదలుపెట్టారన్నమాట. అవును, ఇక్కడే ఒక గొప్ప మలుపు జరిగింది. మూలరూపంలో ఉన్న ఆ విషాలను ఆల్కహాల్లో కలిపి పలచపరిచి ఇచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. వావ్, అది నిజంగా గొప్ప విషయమే. అంతేకాకుండా మనిషిని చంపే భౌతిక తీవ్రత తగ్గినా ఆ మందు మనిషి శరీరంలో కలుగజేసే లక్షణాలు మాత్రం చాలా స్పష్టంగా బయటపడ్డాయి. అంటే రోగులకు మందు ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదకరమైన ఇబ్బందులు అంటే లెస్ అగ్రవేషన్స్ లేకుండా కేవలం స్వస్థత చేకూరడం ఆయన గమనించారు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. మరి మన మూల గ్రంథమైన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లో ఈ ప్రక్రియ ప్రాతిపాదిక ఎక్కడ ఉందంటారు? ఆర్గనామ్లోని ఎఫోరిజం 269లో హానిమన్ గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆహా, మందుల తయారీ లేదా మెడిసిన్ ప్రిపరేషన్ అనేది కేవలం పలచబరచడం మాత్రమే కాదని, అది డైల్యూషన్ మరియు సకషన్ల ఖచ్చితమైన కలయిక అని ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న సందేహం వస్తోంది. సాధారణంగా మన నిత్య జీవితంలో ఒక ద్రావణాన్ని పలచబరుస్తున్న కొద్దీ దాని బలం తగ్గుతుంది కదా. అవును, తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఒక గ్లాసు నిమ్మకాయ రసంలో 10 గ్లాసుల నీళ్లు కలిపితే అది చప్పగా అయిపోతుంది. భౌతిక పరిమాణం అంటే మెటీరియల్ క్వాంటిటీ తగ్గుతుంది. కాని హోమియోపతిలో ద్రవం కలిపినప్పుడు భౌతిక పరిమాణం తగ్గుతున్నా డైనామిక్ పవర్ పెరుగుతోంది అంటారు కదా. అవునవును, అదే కదా అసలైన అద్భుతం. మరి ఇది సాధారణ తర్కానికి విరుద్ధంగా అనిపించడం లేదా? ద్రవ్యరాశి తగ్గుతుంటే శక్తి ఎలా పెరుగుతుంది? మీరు చెప్పిన నిమ్మరసం లాజిక్ కేవలం భౌతిక స్థాయికి మాత్రమే పరిమితమైనది. అక్కడ మనకు రుచి, విటమిన్ సి లాంటి రసాయనాలు కావాలి కాబట్టి నీళ్లు కలిపితే అవి పలచబడిపోతాయి. రైట్. మరి హోమియోపతిలో ఈ అద్భుతం ఎలా సాధ్యం? హోమియోపతిలో మనం ఆ భౌతిక రసాయనాన్ని వెదకట్లేదు. ఆ పదార్థం వెనుక దాగి ఉన్న మూల శక్తిని అంటే ఆ హిడెన్ క్యూరటివ్ పవర్ని వెలికితీస్తున్నాం. ఉదాహరణకు ఒక అణువు కంటికి కనిపించదు కదా, కాని దాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఎంత అనంతమైన శక్తి బయటకొస్తుందో మనకు తెలుసు. ఓ, అంటే భౌతిక పదార్థమనే బంధనం విడిపోతే అందులోని శక్తి స్వేచ్ఛగా బయటకొస్తుందన్నమాట. ఖచ్చితంగా. మందును పలచబరుస్తున్న కొద్దీ అంటే ఆ డైల్యూషన్ ప్రాసెస్లో ఆ భౌతిక అవశేషాలు తగ్గుతూ
అందులో దాగి ఉన్న ఆ చైతన్య శక్తి ఆల్కహాల్లోకి విడుదలవుతుంది. అర్థమైంది. భౌతిక స్థాయిని ఛేదించి లోపల ఉన్న చైతన్యాన్ని బయటకు తీస్తున్నాం. మరి ఈ పలచబరిచే ప్రక్రియ అంటే ఈ స్టెప్ వైజ్ డైల్యూషన్ ఎలా జరుగుతుందో దశల వారీగా వివరిస్తారా? తప్పకుండా. ఇది ఒక పెద్ద బిందెలో నీళ్లు పోసి ఒకేసారి మందు వేయడం లాంటిది కాదు. ఆ ప్రతి దశలోనూ ఒక ఫిక్స్డ్ రేషియో, ఒక స్థిరమైన నిష్పత్తి ఉంటుంది. అంటే సెంటిసిమల్ స్కేల్ లాంటివా? అవును. ఉదాహరణకు 1C పవర్ తీసుకుంటే 1 పాలు మందు తీసుకుని దానికి 99 పాళ్ళు ఆల్కహాల్ కలుపుతారు. అప్పుడది 1:100 నిష్పత్తి అవుతుంది. మరి 2C కోసం ఒకేసారి 199 పాళ్ళు ఆల్కహాల్ కలుపుతారా? లేదు. అదే అసలైన టెక్నిక్. ముందే తయారైన ఆ 1C నుంచి మళ్లీ కేవలం ఒక భాగం తీసుకుని దానికి కొత్తగా 99 భాగాల ఆల్కహాల్ కలుపుతారు. ఇది తదుపరి దశ. ఓహో, అంటే ఇలా ప్రతి దశలోనూ ఒక్కదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తారన్నమాట. అవును. మన మూల గ్రంథాల్లోని లెక్కలను బట్టి చూస్తే హానిమాన్ ఈ విధానాన్ని లా ఆఫ్ మినిమం డోస్ అంటే కనిష్ట మోతాదు సూత్రం ఆధారంగా రూపొందించారు. 30C లేదా 200C వరకు కూడా ఈ దశలు ఇలాగే కొనసాగుతాయి. అంటే వ్యాధిని పారద్రోలడానికి ఇంత పక్కాగా నిర్ధారించారన్నమాట. కాని కేవలం పలచబరచడంతోనే పని అయిపోదు కదా. అసలైన మ్యాజిక్ సక్కషన్లోనే ఉంది అని నాకనిపిస్తుంది. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. అసలు సకషన్ అంటే ఏమిటో మీ మాటలోనే చెప్పండి. నేను దీనికొక ఉపమానం ఆలోచించాను. ఏమంటే కేవలం మందును ద్రవంలో కలపడం ఒక రాక్షసుణ్ణి చిన్న గదిలోంచి పెద్ద గదిలోకి మార్చడం లాంటిది. వాడు ఇంకా ఆ గదిలో నిద్రపోతూనే ఉన్నాడు. కాని సక్కర్షన్ అనేది ఆ నిద్రపోతున్న రాక్షసుణ్ణి గట్టిగా తట్టి లేపడం లాంటిది. అవునా? అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ రాక్షసుణ్ణి నిద్రలేపడమే హానిమాన్ చేసిన గొప్ప పని. సకషన్ మత్తేనే బలంగా కుదపడం. ఆ ప్రతి డైల్యూషన్ తర్వాత ఖచ్చితంగా ఈ సకషన్ చెయ్యాల్సిందే. అంటే ఈ విగ్రస్ షేక్స్ ఇవ్వకపోతే మందు పనిచేయదంటారా? ఖచ్చితంగా పనిచేయదు. డాక్టర్ హానిమాన్ తన ప్రయోగాలలో 100 సకషన్లు ఎలా ఇచ్చారో మనం గుర్తు చేసుకోవాలి. ఆ 100 సార్లు కుదపడం వల్ల ద్రవంలో విపరీతమైన కైనెటిక్ ఎనర్జీ పుడుతుంది. ఓ, అంటే ఆ రాపిడికే శక్తి మేల్కొంటుందన్నమాట. అవును. ఆ కుదుపుల వల్లే నిద్రపోతున్న చైతన్య శక్తి అంటే ఆ డైనామిక్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. శాస్త్రీయ కోణంలో చూస్తే సకషన్ అనేది లేకపోతే శక్తీకరణ అసంపూర్ణంగా అనగా ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది. అర్థమైంది. అంటే డైల్యూషన్ మరియు సక్కషన్ రెండూ కలిస్తేనే పొటెన్సైజేషన్ జరుగుతుందన్నమాట. ఇదే కదా హోమియోపతిలో కోర్ మెకానిజం. అవును. ఇదంతా సిద్ధాంతపరంగా కాకుండా ఒక ఆచరణాత్మక ఉదాహరణతో చూద్దాం. బెల్లడోనా గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అవును, బెల్లడోనా అంటే అత్యంత విషపూరితమైన మొక్క కదా. కరెక్ట్. దాన్నుంచి మందు ఎలా చేస్తారో చూద్దాం. 1C తయారు చేయడానికి 1 చుక్క బెల్లడోనా మూలద్రావణాన్ని 99 చుక్కల ఆల్కహాల్లో వేస్తారు. ఇది డైల్యూషన్. వెంటనే ఆ సీసాను 100 సార్లు బలంగా కుదుపుతారు. ఇది సక్కషన్. ఈ రెండు ప్రక్రియల కలయిక వల్లే ఆ ద్రవం 1C శక్తీకరించబడిన మందుగా మారుతుంది. అవును. మళ్ళీ 2C చెయ్యాలంటే ఆ తయారైన 1C నుంచి ఒక చుక్క తీసుకొని కొత్తగా 99 చుక్కల ఆల్కహాల్ వేసి మళ్ళీ 100 సార్లు సక్కషన్ చేస్తారు. ఇలా రిపీట్ చేస్తూ ఉంటే స్టెప్ వైజ్ పొటెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. వావ్! అంటే ఇలా చేసుకుంటూ పోతే ఒక స్థాయికొచ్చేసరికి ఆల్కహాల్లో అసలు బెల్లడోనా భౌతిక అణువు ఒక్కటి కూడా మిగలదు కదా. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. అవును. ఆ కామన్ మిస్అండర్స్టాండింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటది? సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే డైల్యూషన్ అంటే మందు పల్చబడుతోంది అంటే దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. ఇది తప్పు కదా? 100కి 100 పాళ్ళు తప్పు. కేవలం పలచబర్చడమనేది అసంపూర్ణం. కానీ ఎప్పుడైతే డైల్యూషన్కు సకషన్ తోడవుతుందో అది డైనమిక్ మెడిసిన్గా అంటే చైతన్యవంతమైన ఔషధంగా మారుతుంది. రైట్. అంటే సకషంతో మందు శక్తి అద్భుతంగా పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. భౌతిక చైతన్య శక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లే ఇలాంటి అపోహలొస్తాయి. మాస్టర్ ఈకే గారి గ్రంథాలాధారంగా చూస్తే జబ్బు చేసేది భౌతిక దేహానికి కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు కదా. దేహాన్ని నడిపించే జీవశక్తికి, అదే ఆ వైటల్ ఫోర్స్కి కదా జబ్బు చేసేది. అవును. ఆ జీవశక్తికి జబ్బు చేసినప్పుడు మనమిచ్చే మందు కూడా అంతే అదృశ్య చైతన్య రూపంలో ఉండాలి.
అప్పుడే ఆ డైనమిక్ మెడిసిన్ సూటిగా వెళ్లి జీవశక్తిపై పనిచేస్తుంది. అర్థం చేసుకోవటానికి ఇది ఎలా సాయపడుతుంది? క్లినికల్గా ఇది ఎందుకు ముఖ్యమో చూస్తే, ముఖ్యంగా డాక్టర్ మందును ఏ పొటెన్సీలో ఇవ్వాలో నిర్ణయించగలగాలి. దీన్నే మనం పొటెన్సీ డెప్త్ అంటాం. ఓ, అంటే మందు శరీరంలో ఎంత లోతుగా పనిచేయాలి అని? అవును, జబ్బు కేవలం భౌతిక స్థాయిలో ఉందా లేక మనసు, భావోద్వేగాల స్థాయికి చొచ్చుకుపోయిందా అనే దాన్ని బట్టి ఈ మోతాదు ఆధారపడి ఉంటుంది. అలాగే రెమెడీ యాక్షన్ కూడా దీనిపైనే ఆధారపడుతుంది. అంటే ఔషధ పనితీరు వేగం కూడానా? కరెక్ట్. ఇది శక్తి రూపంలో ఉండటం వల్ల నాలుక మీద పడగానే జీవశక్తికి సంకేతం వెళ్ళిపోతుంది. ఇంకొకటి రిపిటేషన్ ప్లానింగ్, అంటే మందును ఎప్పుడు మళ్ళీ వాడాలి అనేది కూడా ఈ విధానం ద్వారానే నిర్ణయించబడుతుంది. అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా మనమిందాక మాట్లాడుకున్న ఆ ఏఫోరిజం 269 అనే కోర్ ప్రిన్సిపిల్ పైన ఆధారపడి ఉందన్నమాట? అవును, ఖచ్చితంగా అదే మూలసూత్రం. దీనిపైనే మొత్తం ఆధారపడి ఉంది. ఈరోజు మనం చాలా కీలకమైన విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా మందులోని భౌతిక పదార్థాన్ని తొలగించే డైల్యూషన్, ఇంకా సకషన్, అలాగే శక్తీకరణ యంత్రాంగం గురించి స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును, ఈరోజు మనం చర్చించిన డైల్యూషన్ డెఫినిషన్, సకషన్ రోల్ మరియు వాటి కంబైన్డ్ ఎఫెక్ట్ సారాంశాన్ని చూస్తే ఎటువంటి సందేహం లేకుండా ఇదే హోమియోపతి యొక్క హృదయం అని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు. ఈ అవగాహనతోనే మనం తదుపరి ఎపిసోడ్లలో, అంటే ఎపిసోడ్ 45 పార్ట్ 1లో థియరీ ఆఫ్ పోటెన్సీ కాన్సెప్ట్, అలాగే ఎపిసోడ్ 45 పార్ట్ 2లో థియరీ ఆఫ్ పోటెన్సీ అప్లికేషన్ గురించి మరింత విపులంగా తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే చర్చలు ఇంకా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన. భౌతిక పదార్థం అంటే ఆ మెటీరియల్ క్వాంటిటీ కనుమరుగయ్యే కొద్దీ మన కంటికి కనిపించని అగోచరమైన చైతన్య శక్తి అంతకంతకు పెరుగుతోంది కదా? అవును. అంటే మన కంటికి కనిపించని ప్రకృతిలోని ఎన్నో అద్భుత శక్తుల గురించి ఆధునిక సైన్స్ ఇంకా ఎంత తెలుసుకోవాల్సి ఉందో కదా? ఈ ఆలోచనతోనే ఈ రోజుకి సెలవు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.